హాయ్ హలో నమస్తే. ఇది G+2 హౌస్ అండి. భగత్ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. కరీంనగర్లోని భగత్ నగర్లో వెరీ నియర్ టు భగత్ సింగ్ స్టాచ్యూ దగ్గరలో ఉంటుందండి. గుడ్ ప్రైమ్ లొకేషన్. ఈస్ట్ ఫేసు 30 ఫీట్ రోడ్ అండి. ఎక్సలెంట్ హౌస్ ఇది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న G+2 బిల్డింగ్ ఇది. చూడండి, ఇది కార్ పార్కింగ్, బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఎక్సలెంట్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది. జస్ట్ 3 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయబడిన హౌస్ ఇది. ఓనరు దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అండి ఇది. చూడండి, హాల్ ఎంత పెద్దగా ఉంది. కింద డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి పెద్ద హాల్తో. పైన 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు ఉంటాయి. ఆ పైన ఓపెన్ స్లాబ్. పూజ గది ఇది. అన్ని వాస్తు ప్రకారం చేయబడిన కన్స్ట్రక్షన్ చేయబడిన హౌస్ అండి ఇది. ఇక్కడ చూడండి, కిచెన్ ఎంత నీట్గా ఉంది. కిచెన్ కూడా మోడర్న్ టెక్నాలజీతో చేయబడిన కబోర్డ్స్ అండి ఇవి. అన్నీ కూడా ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కూడా నీట్గా చేయబడిన ఫర్నిచర్ అండి అది. ఇక్కడ చూడండి, మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా విశాలంగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఇంత నీట్గా ఉంటుంది. ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. ఇక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా కట్టుకున్న ఇల్లు ఇది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి ఇది. చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విశాలంగానే ఉంది. హాల్ కూడా ఎంత విశాలంగా ఉంది చూడండి. ఇది కింద వరకు ఉన్న ఏరియా ఇది. చుట్టూ కూడా తిరగడానికి వాస్తు ప్రకారం వెంటిలేషన్ ఉంటుందండి. చుట్టూ కూడా కాంపౌండ్ చుట్టూ కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు ఉంటాయండి. వాటిని రెంట్కి ఇవ్వడం జరిగింది. ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ రెంట్లు మినిమం ఒక 20,000 to 25,000 వచ్చే అవకాశం ఉంటుందండి కింద పైన ఇచ్చినట్లయితే. ఇది గుంటపావు ప్లేస్లో నిర్మించబడిన హౌస్ అండి ఇది. దీని ఏరియా వచ్చేసి 150 గజాలు. G+2 ఉంటుంది. చూడండి, ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. ఇది ఒక 6,000 రెంట్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ఒక 6,000 రెంట్ వస్తుంది. 12,000 వరకు కింద వస్తాయి. కింద ఒక పైన వస్తాయి. కింద ఒక 10,000 ఇచ్చినా కూడా 22,000 ప్రజెంట్ వస్తున్న రెంట్ అండి. ఒకవేళ ఓనర్ ఉంటున్నారు కాబట్టి రెంట్ లేదు, కానీ ఇస్తే మాత్రం 22,000 వరకు రెంట్లు వస్తాయి. ఇది హాలు. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. చాలా నీట్గా ఉంటుందండి కన్స్ట్రక్షన్. చూడండి, ఇది బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేయబడిన బెడ్రూమ్. మొత్తం కూడా పిఓపి చేయబడిందండి. ఇది బాత్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్.
చాలా నీట్గా ఏర్పాటు చేయబడిన హౌస్ అండి ఇది. దీని వెనకాల కూడా పోర్షన్ ఉంటుంది. అదొక 6,000 వస్తుంది. ఇది ప్రైమ్ లొకేషన్ కాబట్టి రెంట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. అన్నిటికీ అందుబాటులో ఉన్న ఏరియా ఇది. మార్కెట్ కానీ, బస్టాండ్ కానీ, హాస్పిటల్స్ కానీ, సినిమా థియేటర్లకు కానీ అన్నిటికీ అనుకూలమైన ఏరియా కాబట్టి ఇది కొంచెం డిమాండ్ ఏరియా కాబట్టి రెంట్లు కూడా ఎక్కువగానే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా గెస్ట్లు వస్తే వాడుకోవడానికి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. బయట కామన్ బాత్రూమ్ ఇంట్లో డిస్టర్బ్ చేయకుండా బయట ఇవ్వడం జరిగింది. ఇది ఇంకొక పోర్షన్ అండి, బ్యాక్ సైడ్ పోర్షన్. బయట దీనికి కూడా ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇద్దరికి ఇచ్చారు కామన్ బాత్రూమ్. 2 పోర్షన్లకు 2 కామన్ బాత్రూమ్లు బయట ఇవ్వడం జరిగింది. ఉన్న ఏరియాను పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని నిర్మించడం జరిగిందండి ఇది. ఇది హాలు, కిచెన్. ఇది ఒక పోర్షన్ అండి. ఇది కిచెన్. హాల్ ఇది. దీనికి బ్యాక్ సైడ్లోనే బెడ్రూమ్ ఉంటుందండి. ఇది బెడ్రూమ్ కూడా స్పేసీగానే చూడండి. 2 డబుల్ కాట్ బెడ్ వేయగా ఇంకొక బల్ల కూడా వేయడం జరిగింది. అయినా కూడా పక్కన తిరగడానికి స్పేస్ ఉంది. అంటే విశాలంగా నిర్మించడం జరిగింది బెడ్రూమ్. దీనికి కూడా ఇటువైపు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఈ పోర్షన్ వాళ్ళకు కూడా గెస్ట్లు వస్తే వాడుకోవడానికి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎవరిది వాళ్ళకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక పైన ఓపెన్ స్లాబ్ ఉంటుందండి. అది కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే ఒక 10 lakhs వరకు పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే దానికి కూడా రెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్తున్నాం పైన ఫ్లోర్కి. ఇక్కడ పైన కూడా బాత్రూమ్ అన్నీ ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా చిన్నపాటి ఫంక్షన్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. చూడండి ఎంత విశాలంగా ఉందో పైన. ఇక్కడ చాలా విశాలంగా చూడండి. చిన్నపాటి ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. 21st లాంటివి కానీ, సారీ ఫంక్షన్ లాంటివి కానీ చేసుకునే అవకాశం ఉందండి. బయట వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి ఎంత విశాలంగా ఉంది. ఇక్కడ కూడా ఓన్లీ గోడలు ప్లంబరింగ్ వర్క్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఒక 2 సింగిల్ పోర్షన్లు చేసుకోవచ్చండి. ఒక 10 to 12 lakhs పెట్టినట్టయితే మళ్ళీ ఒక 2 సింగిల్ పోర్షన్లు చేసుకోవచ్చు. చుట్టూ గోడలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇక ఆ పైన టెర్రస్ ఉంటుంది, ఓపెన్ ఉంటుందండి. పైన ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది పైన కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఎవరైనా గెస్ట్లు వస్తా వాడుకోవడానికి. మళ్ళీ కింది వరకు వెళ్ళకుండా పైననే యూజ్ చేసుకునే విధంగా బాత్రూమ్ ఇవ్వడం జరిగింది.